జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సీరామ్ గారి 91వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కాన్సీరామ్ గారి గురించి చెప్పాలని అంటే అప్పుడు అంబేద్కర్ ఆశయ సాధన కొరకు పని చేసే వ్యక్తులలో ముఖ్యుడిగా ఉన్నారు. మరి ఏదైతే వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజాధికారం కావాలనే ఉద్దేశంతో యూపీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన అక్కడ మాయావతిని సీఎం చేసిన ఘనత ఈ మాన్యశ్రీ కాన్సీరామ్ గారిదే. మాన్యశ్రీ కాన్సీరామ్ గారు దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆయన ఆశయ సాధన కొనసాగించాలని కోరుకుంటున్నాం. జై భీమ్. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్సీరామ్ గారి జయంతిని ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే కాన్సీరామ్ గారు మరి బడుగులకు రాజ్యాధికారం అనే నినాదంతో మరి మాన్యశ్రీ మన అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివి మరి ఆయన బడుగులకు రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఆయన ఆదర్శంగా తీసుకొని మరి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. మరి ఆ దిశగా మనం కూడా మన కాన్సీరామ్ గారి జీవితాల చరిత్రను చదవాలి, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసి మనం కూడా మరి రాజ్యాధికారం దిశగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుతా ఉన్నాం. జై భీమ్. జై భీమ్. చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహానీయుశ్రీ కాన్సీరామ్ గారి 91వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మహానీయుశ్రీ కాన్సీరామ్ గారు అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించకు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి దళితులకు బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మరి అందరికీ సమాన న్యాయం జరుగుతుందని కాన్సీరామ్ గారు మరి ఒంటరి పోరాటం చేయడం జరిగింది. అలాగే మరి సైకిల్పై యాత్ర చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన సైకిల్ యాత్ర చేసి మన యూపీ ముఖ్యమంత్రిని అందరినీ దళిత బహుజనుల వర్గాలను ఏకం చేసి యూపీలో మాయావతిని ముఖ్యమంత్రి చేయడం జరిగిన ఘనత మరి మాన్యశ్రీ కాన్సీరామ్ గారిదే. మరి ఈరోజు మరి మనం కూడా మన మహనీయుల ఆశయాలతో పాటు మరి కాన్సీరామ్ గారి సిద్ధాంతాలను కూడా పాటించాలని మరి అందుకు నేటి యువత ముందుకు రావాలని కోరుతున్నాం.